హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు 100% పక్కాగా జాబ్ కొట్టేటువంటి నోటిఫికేషన్ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చూడండి. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగే 50,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఉంది. ఇది మనకు ఒక బ్లాక్ నోటిఫికేషన్గా చెప్పొచ్చు. వ్యవసాయ శాఖకి సంబంధించి ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, అండ్ ఇంకా రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సి, ఇలా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో అయితే ఉన్నాయి. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎవరైతే ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో తప్పనిసరిగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ కృషి విజ్ఞాన కేంద్రాల నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో 24 అయితే ఉన్నాయి, తెలంగాణలో 16 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గానేమో 731కి పైగానే ఉన్నాయన్నమాట. సో మనకి మన సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేవీకేస్ ఏదైతే ఉన్నాయో కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించి అక్కడ మనము పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాబ్ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. మనకి ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కడపలో ఉంది, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, తెలంగాణలో ఈ విధంగా మనకి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో కూడా ఉంది. సో ఈ విధంగా చాలా లొకేషన్స్లలో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రాస్ అయితే మనకి ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ కూడా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి రావడం జరిగింది, బారామతి నుంచి. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే వీళ్ళు స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3 అలాగే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఈ వీడియోలో చెప్పేటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి గ్రేడ్ 3 ఉద్యోగాలు అనమాట. సో దీనికి సంబంధించి మీకు లెవెల్ 4th ప్రకారం శాలరీ ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 50,000కి పైగా శాలరీ వస్తుంది. ఏదైతే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ అని చెప్పేసి ఉందో సో దీనికి వచ్చేసి మీకు 1 lakhకి పైగానే శాలరీ అనేది వస్తుంది. యానిమల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ విభాగంలో ఈ యొక్క వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అవన్నీ కూడా చూద్దాము. అండ్ మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా క్లియర్గా చెప్తాను. ఎవరైతే పర్మనెంట్ జాబ్ కావాలి ఇంటర్ అర్హతతో అనుకుంటే మాత్రం సో వాళ్ళు మాత్రం ఈ వీడియోని అయితే మిస్ చేయొద్దు. మీకు చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ముందుగా మనకి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 3కి సంబంధించి క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత అనమాట. సో దీనికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. 12th class పాస్ ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈక్వివాలెంట్ అంటే మనకి డిప్లొమా కూడా వస్తుంది. కాబట్టి ఇంటర్ వాళ్ళే కాదు, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఏంటి అంటే ఇది స్టెనోగ్రాఫర్స్ జాబ్ కాబట్టి మీకు స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. 80 words per minuteకి సంబంధించి మీకు ఒక డిక్టేషన్ టెస్ట్లో అయితే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 27 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి రీసెంట్లీగా October 4th సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రీసెంట్లీగా పబ్లిష్ అనేది చేయడం అయితే జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనము ఎలా అప్లికేషన్ చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ అనేది పంపించాలి. సో చాలామంది ఆఫ్లైన్ అప్లికేషన్ అనగానే
చాలామంది మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా తక్కువ అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనకి ఈజీ ప్రాసెస్ కాబట్టి చాలా అప్లికేషన్స్ పెడతారు. కానీ ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే చాలామందికి అసలు అర్థమే కాదు ఏ విధంగా అప్లై చేయాలి అనేది. సో ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను అసలు ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలనేది. మనకి నోటిఫికేషన్లోనే 4th పేజీలో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో మనము ఈ యొక్క జాబ్స్కి అప్లై చేయడానికి ఎన్ని పేజెస్ మనము ప్రింట్అవుట్ తీసుకోవాలంటే మనకి లాస్ట్ 4 పేజెస్ అన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 4 పేజెస్ అన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అతికించి దాని మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా. సో తర్వాత మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అయితే రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ డీటెయిల్స్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడిగారు కదా, మీ అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అవన్నీ కూడా మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కంప్లీట్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అంతా కూడా రాసేసిన తర్వాత సో ఇది మనకు ఎన్వెలప్ కవర్ మీద మీరు అంటించాల్సినటువంటి ఈ యొక్క పేపర్ అనమాట. సో మీరు ఎన్వెలప్ కవర్ తీసుకుని పోస్ట్ ఆఫీస్లో దాని మీద ఈ యొక్క పేపర్ అనేది అతికించేసి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్, ఇక్కడ మీ అడ్రస్ అనేది ఫుల్గా రాయాలి. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ అడ్రస్ ఉంది, ఆ అడ్రస్కి మనము పంపించాల్సి ఉంటుంది అనమాట పోస్ట్ ద్వారా. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది 1కి 2 సార్లు జాగ్రత్తగా మొత్తం చదివిన తర్వాత సో జాగ్రత్తగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ఫామ్ అనేది చక్కగా పెన్తో ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి మిగతా జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అవన్నీ కూడా అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ ఉండే విధంగా చూసుకొని అప్లికేషన్స్ పంపించండి. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఫీజు అయితే ఉంది. అమ్మాయిలకి SC ST అబ్బాయిలకి ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళు మాత్రమే మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది తీసి డీడీ అనేది ADTs కృషి విజ్ఞాన కేంద్ర బారామతి అని చెప్పేసి పేరు మీద మీరు ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకులో 500 రూపీస్ తోటి డీడీ తీసి ఆ డీడీ రిసిప్ట్ ఇన్ అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాంతోపాటు అప్లికేషన్ అది మీరు పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే మీకు ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. వెరీ రీసెంట్లీగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఇంకా దాదాపుగా 26 రోజులు అనేది ఉంది ఈ రోజుతో కౌంట్ చేసుకుంటే. సో 26 రోజుల్లో మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీరు ఆఫ్లైన్ విధానంలో మీరు స్పీడ్ పోస్ట్ ఆ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, నోటిఫికేషన్లో 2 అడ్రస్ మెన్షన్ చేశారు, ఆ అడ్రస్కి అప్లికేషన్ అది పంపిస్తే సరిపోతుంది. అయితే జాబ్స్కి సంబంధించి సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకి మాస్టర్స్ డిగ్రీ అనేది ఎవరైతే వెటర్నరీ సైన్స్ కానీ యానిమల్ సైన్స్ కానీ యానిమల్ హస్బెండరీ క్వాలిఫికేషన్ కానీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని డీటెయిల్స్ అనేవి 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి బారామతి KVKలో ఉంటుంది. తర్వాత మనము మన సొంత రాష్ట్రాలకి జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వేకెన్సీ గురించి అయితే ఆలోచించదు. ఫీజు లేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ చేసేసి పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మిస్ చేసుకోదు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.